వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వంకాయ, ఆలుగడ్డ, టమాటా. ఆలుగడ్డ అంటే బంగాళదుంప అండి. నేను వంకాయలు 1/2 కిలో తీసుకున్నాను, ఆలుగడ్డలు ఒక 1/4 కిలో, టమాటాలు 1/4 కిలో తీసుకున్నాను. ముందుగా మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఓ 2 రెమ్మల కరివేపాకు, ఈ 3 వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాను. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని, ఇవి తెల్ల వంకాయలండి, అదే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ వంకాయలు తీసుకున్నాను నేను. ఈ కర్రీకి నల్ల వంకాయలు అయితే బాగోవు, ఇలాగే బాగుంటాయి ఈ వంకాయలే, కాబట్టి ఇవి తీసుకున్నాను. దాంతోపాటు ఆలుగడ్డలు కూడా చూడండి, నేను ఆలుగడ్డలకి తొక్క తీయకుండానే డైరెక్ట్ కడిగేసి అవే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కనుక ఎప్పుడు పీల్ తీసేసి వేస్తే కనుక ఈ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలా ఆలుగడ్డ తొక్కతో వేస్తే ఏం బాగుంటుందని అనుకోవద్దు, చాలా బాగుంటుంది వంకాయ కూరలో అలా వేస్తే. ఈ వంకాయలు ఆలుగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో కొంచెం చాలా వరకు ఉడికిపోతాయండి. అప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు నేను ఒక 3 టమాటాలు తరిగి వేసుకున్నాను. ఈలోగా అవి ఉడుకుతుండగా మనము కొంచెం చింతపండు, మరీ ఎక్కువ కాదండి, కొంచెం అయితే సరిపోతుంది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు టమాటాలు వేసి చింతపండు వేస్తే పులుపు ఎక్కువ అవుతుందని. అలా కాదు, వంకాయలో ఎప్పుడు కూడా వంకాయ అనేది కొంచెం వగరు ఉంటుంది. ఆ వగరు పోవాలంటే మనం ఈ చింతపండు పులుసు అనేది వేస్తే మనకి ఆ వగరు పోతుంది, కూర కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చూడండి, మగ్గిపోయింది ఆయిల్లో టమాటాలు, ఆలుగడ్డ, వంకాయలు ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత నేను పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. ఈ 3 యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికినివ్వండి. ఉడికిన తర్వాత వాటర్ వేయనవసరం లేదు, వాటర్ వేయకుండానే ఉడికినివ్వండి. ఇప్పుడు మనము చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసి ఉడికించకుండా ఆ చింతపండు పులుసే కొంచెం మనకి అంటే ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోవాలి. లేదంటే మనం వండుకునేది కుక్కర్లో, కానీ ఎక్కువ వాటర్ వేసామనుకోండి అది పులుసులాగా అయిపోతుంది. కాబట్టి గుజ్జులా కూరలో ఉండాలనుకున్నప్పుడు చూసి చింతపండు పులుసుని కొంచెమే చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక్క 2-3 విజిల్స్ అయితే సరిపోతాయండి. నేనైతే 3 విజిల్స్ వేయించుకున్నాను. చక్కగా 3 విజిల్స్ వేయగానే చక్కగా గుజ్జులా ఉడికింది. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవడమే, అంతేనండి. మనకి అద్భుతమైన వంకాయ కూర, రుచికరమైన వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.